హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లరి నరేష్ బచ్చల మళ్ళీ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను భయ్య. నేను ఒకటి అనుకున్నా భయ్య ఈ మూవీ స్టోరీ, కానీ నాకు ఇంకోటి అయితే ఎదురైంది. అదే కాకుండా నేను ఊహించిన దానికన్నా నాకు కొద్దిగా బెటర్గానే ఉందని చెప్పొచ్చు. అయితే భయ్య, దీంట్లో స్పాయిలర్స్ ఏంటి, అలాగే ఈ మూవీలో హైలైట్ సీన్స్ ఏంటి, అలాగే ఈ మూవీలో బ్రేకర్స్ ఏంటి అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అనుకున్నా భయ్య అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అంత బాగా చేయలే అనుకున్నా, కానీ అల్లరి నరేష్ గారి క్యారెక్టరే హైలైట్ అని చెప్పొచ్చు ఈ మూవీలో. ఆయన క్యారెక్టర్ ఎరగదీశాడు భయ్య. అసలు ఈ మూవీలో నాకు ఆయన క్యారెక్టర్ నచ్చినంత ఇంకెవరిది నచ్చలేదు. అతను అంటే భయ్య, అతను అనమాట వాళ్ళ నాన్నగారి వల్ల అయితే కొద్దిగా అతని లైఫ్ అయితే పాడవుతుంది. అదే కాకుండా ఒక అమ్మాయి అయితే వస్తుంది ఆయన లైఫ్లో, దానివల్ల కొద్దిగా బెటర్గా అవుతుంది అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల అదే రకంగా అల్లరి నరేష్ గారు అయితే తయారవుతారు భయ్య. అదే కాకుండా ఈ మూవీలో సాంగ్ స్పీడ్ బ్రేకర్ అని చెప్పొచ్చు, అంత ఎక్కువ భయ్య. కానీ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి భయ్య, చాలా బాగుండేది. ముఖ్యంగా అనమాట ఒక జాతర, అంటే ఇప్పుడు రీసెంట్గా అనమాట అన్ని మూవీలో జాతర ఎపిసోడ్స్ అయితే పెడుతున్నారు, కానీ ఆ జాతర ఫైటే ఒక రేంజ్లో అయితే ఉంది భయ్య. అసలు అక్కడ బాంబులు పేయటం, అదే కాకుండా మన అల్లరి నరేష్ గారి కొత్త రకంగా అతని క్యారెక్టర్ బాగుంది, అక్కడ ఆ ఫైట్ ఇది బాగుంది భయ్య. అదే కాకుండా మనకి స్టోరీ చాలా బాగా నచ్చుతుంది భయ్య, కానీ ప్రజెంట్ చేసే విధానమే చాలా బాగాలేదని చెప్పొచ్చు. ప్రజెంట్ చేసే విధానం అసలు బాగాలేదు భయ్య. బ్యాక్డ్రాప్ కూడా అంత బాగాలేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్క చోట బాగుంది, ఒక్కొక్క చోట అనమాట యావరేజ్గా అనిపించింది భయ్య. అదే కొద్దిగా మైనస్. అదే కాకుండా హీరోయిన్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నారు అని అనుకునే లోపే అనమాట దించేస్తారు. అయితే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏంటి, అదే కాకుండా ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్ట్ సీన్స్ అయితే ఉంటాయి, అయితే మీరు థియేటర్లో ఎంజాయ్ చేయాలి భయ్య. ఎందుకంటే అన్నీ నేను చెప్తే బాగుండదు. దాని తర్వాత భయ్య, ఈ స్టోరీ ఎప్పుడు జరిగిన దానిలో ఉంటుందంటే 90స్లో మరియు 2018 దాకా జరిగిన దాని మాదిరి అయితే ఉంటుంది భయ్య. ఆ రకంగా అయితే మనకైతే ప్రజెంట్ చేశారు డైరెక్టరు. అయితే భయ్య, దీంట్లో మనం చూడాల్సింది, ఎక్స్పెక్ట్ చేయాల్సింది అల్లరి నరేష్ గారి కట్అవుట్ మరియు ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అదే కాకుండా స్టోరీని డిఫరెంట్గా చూపించాలి అనుకున్నారు, కాకపోతే అన్నీ మనకు చూసిన మాదిరి అనిపిస్తుంది భయ్య. వేరే సినిమాలో ఈ సీన్ చూసామే అన్నట్టుగైతే అనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా స్టోరీ కొత్తదే, కానీ ప్రజెంట్ చేసే విధానం బాగాలేదు. అదే కాకుండా మ్యూజిక్ అక్కడక్కడ బాగాలేదు భయ్య. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ అబోవ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు భయ్య. అల్లరి నరేష్ గారి గురించి చూడొచ్చు, కానీ మూవీలో అంతేమీ లేదు. సరే, మీరు చూడాలంటే ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు అని నాకు అనిపించింది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా, ప్లీజ్.